వరప్రభు యేసుని అర్చించు వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ వరప్రభు యేసుని అర్చించు వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ పాదరక్షలను పాపము విడిచి పవిత్ర స్థలమున నడిచెను మోషే పాదరక్షలను పాపము విడిచి పవిత్ర స్థలమున నడిచెను మోషే వక్ర మార్గములు సక్రమమై పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఇది మనందరకు పవిత్రమైన పండుగ దినం, సుదినం. శ్రీసభ ప్రపంచమంతటా కార్మెల్ మాత పండుగను ఈ దినం ఘనంగా జరుపుకుంటుంది. అదే సమయంలో మనం పెరింగపురంలో కొండ మీద కార్మెల్ మాత పండుగను ఎంతో ఘనంగా ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ పండుగకు అనేక మంది భక్తులు చేసి ఉన్నారు. వీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. కార్మెల్ మాత గతించిన సంవత్సరంలో మనపై కురిపించినటువంటి పలు రకాల మేళ్లను స్మరించుకొని ఆ ప్రభునకు, తల్లికి మన హృదయపూర్వక వందనాలు చెల్లించుదాం. అలానే ఆ ప్రభు తన తల్లి ద్వారా మనపై అనేక పలు రకాల దీవెలను కురిపించమని, మన మనవులను ఆలకించమని, మనకు పాడి పంటలు, మంచి ఆరోగ్యం, అలానే అనేక మందికి అనేక విధాల సహకరించాలని కూడా ప్రత్యేకంగా వేడుకుందాం. ప్రేమదారి నా జీవదారి నీ పాదాల చెంత నిలచితిని. ఓ ప్రేమదారి నా జీవదారి నీ పాదాల చెంత నిలచితిని. దయతో నన్ను స్వీకరించు, నీ వారిగా మోదించు. ఓ ప్రేమదారి నా జీవదారి నీ పాదాల చెంత నిలచితిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియ మాతృ జ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి ముక్తిని పొంది పరలోకపు నిత్యానందము తను తీరభవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. కార్మెల్ మాత పండుగ మొదటి పఠనము, దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 12వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 10వ వచనము. దివ్యందలి దేవుని ఆలయము తెరువబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులును గర్జనలును ఉరుములును భూకంపములను వడగండ్ల వానలను ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అంతా దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలతో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును భక్షింప ఆ సర్పము ఎంచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారిలోనికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణ వచ్చి ఉన్నది.
రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించినాడు. ఇప్పుడు ఆయన మెస్సియా తన అధికారమును నెరపినాడు. ఏలైనా మన సోదరులను నిందించువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ఏలినవారి వాక్కు. దేవుడు తన పుత్రులకు వ్యక్తపరచుటకై సృష్టి అంతయు ఆతృతతో ఎదురుచూచుచున్నది. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు. సోదరులారా, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమునో పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను వ్యక్తమనర్చుటకై సృష్టి అంతయు ఆతృతతో ఎదురుచూచుచున్నది. సృష్టి నాశనమునకు లోనైనది. అది దాని స్వసంకల్పము చేయట్లు జరగలేదు. దైవ సంకల్పము చేతనే నిరీక్షణ యందు అట్లయినది. ఏలైనా ఒకనాడు సృష్టియే వినాశన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమోపేతమైన స్వాతంత్ర్యమునందు పాలు పంచుకొనును. ఏలైనా ఇప్పటి వరకును సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరం యొక్క విముక్తిని పొందుటకు ఎదురు చూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సరిగా సరిగా నిన్ని నిన్ని సరిని దని దప సరిగా సరిగా నిన్ని నిన్ని సరిని దని దప. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, ధ్యానించేదా నేను నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములో నీ భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనము వరకు. యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది ప్రభువుని సువిశేషము.
యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పాలస్తీనా దేశంలో కార్మెల్ పర్వతం చాలా ప్రముఖమైనటువంటి పర్వతం. ఆ కొండపైన పలు రకాల అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. అందుకు స్మారకసిద్ధంగా కొందరు గురు పొంగవులు కార్మెలు సభను ప్రారంభించారు. ఆ కార్మెలు సభ పలు ప్రదేశాల్లో వ్యాపించడం, ఎంతో అభివృద్ధి చెందేటువంటి కాలంలో దుండగులు, శత్రువులైనటువంటి తురుష్కులు దాడి చేసి వారి సభ సంస్థలను చిన్నభిన్నము కావించారు, ధ్వంసం చేశారు. అటువంటి విపత్కర సందర్భంలో సభ అధినేత అయినటువంటి సైమన్ స్టాక్ గారు కార్మెల్ మాతకు విన్నపాలు చేసుకున్నారు. ఆ తల్లి సహకారం కొరకు అహోరాత్రులు అర్థించాడు, ప్రార్థనలు సలిపాడు. వారి ప్రార్థన ఫలితంగా తల్లి మరియమ్మ ఆయనకు దర్శనమిచ్చి ఒక ఉత్తరీయాన్ని ధరించి, ఈ ఉత్తరీయం ధరించడం ద్వారా మీకు శాంతి కలుగుతుంది, ఏమాత్రము కూడా శత్రువు నుండి ప్రమాదం అనేది రాదు, మరలా మీ సభ అభివృద్ధి చెందుతుంది, ప్రభు రక్షణ నా సహకారం మీకు లభిస్తుందని ఆమె చెప్పింది. అలానే ఆ సభ మరలా పుంజుకొని క్రమేణా అభివృద్ధి చెందడం ఆరంభించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కార్మెల్ సభ సభ్యులు ప్రపంచమంతటా వ్యాపించి ఎన్నో సేవలు చేస్తున్నారు. మరి ముఖ్యముగా కార్మెల్ మాత పట్ల భక్తిని ఎంతో అభివృద్ధి కావిస్తున్నారు. అలానే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కార్మెల్ కొండపైన జరిగినటువంటి 2 అద్భుతాలని మీ ముందు ఉంచదలంచాను. మొదటిది, ఆ కాలంలో పూర్వవేదంలో అన్యులు బాలుదేవతను కొలిచేవారు. ఆ బాలుదేవత పేరిట పలు రకాల ప్రవక్తలు కూడా వెలసి బాలుదేవతే నిజమైనటువంటి దేవత అని వాదిస్తూ వచ్చారు. అదే సమయంలో యావే ప్రభు ప్రవక్త అయినటువంటి ఎలియా, యావే ప్రభువే నిజమైనటువంటి దేవుడు, బాలుదేవుడు నిజమైన దేవుడు కాదని వాదిస్తూ వచ్చాడు. ఇటుప్రక్క బాలుదేవతల ప్రవక్తలు, ఇటుపక్క ఎలియా ప్రవక్త వాదోపవాదాలు జరుపుకున్నప్పుడు ఎలియా ప్రవక్త ఒక సవాలు విసిరాడు. ఈ దినం ఎవరి దేవుడు నిజమైన దేవుడు మనం తెలుసుకోవాలి, నిరూపించుకోవాలి. అందుకని ఒక పని చేద్దాం, ఒక పీఠాన్ని నిర్మిద్దాం. ఆ పీఠం పైన కట్టెలు మోపి ఆ కట్టెల పైన ఒక పశువును నరికి పేర్చి పెట్టి ముందుగా బాలుదేవతల ప్రవక్తలైనటువంటి మీరు మీ దేవునికి ప్రార్థన చేయండి. ఆ తర్వాత నేను యావే ప్రభుకి ప్రార్థనలు చేస్తాను. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఈ పీఠంపై ఉన్నటువంటి బలి పశువును దహించినట్లయితే మీ ప్రార్థన ఫలితంగా జరిగితే మీ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటాం. అలా కాక నా ప్రార్థన వల్ల
ఆకాశం నుండి అగ్గి దిగివచ్చి ఈ బలి పశువును దహిస్తే నా ప్రభువే నిజమైన దేవుడని మీరందరూ అంగీకరించాలి అనేటువంటి పందాన్ని పెట్టుకున్నారు. ఇలాంటి పీఠాన్ని అమర్చారు. చుట్టూ జనమంతా కూడా జనసమూహం పోగై ఉంది. కార్మెల్ కొండపైన ఇది జరిగింది. ముందుగా బాలు ప్రవక్తలు కట్టెలు పేర్చి తమ బలి పశువును పీఠం పైన ఉంచారు. ప్రార్థనలు చేయటం ఆరంభించారు. చేశారు కేకలు పెడుతూ ప్రార్థనలు చేశారు. చివరకు ఆ బాలదేవత నుంచి ఏ స్పందన లేనప్పుడు తమ శరీరాలను కూడా గాయపరుచుకుంటూ సాయంత్రం వరకు ప్రార్థనలు చేసినా కూడా ఏ ఫలితము దక్కలేదు. బాలదేవత నుంచి ఏ స్పందన రాలేదు. కనుక ఇక మీ టైం అయిపోయింది. ఎంతోసేపు ప్రార్థన చేశారు, ఏమీ జరగలేదు. ఇక మీ బలి పశువును తీసేయండి. నేను కట్టెలు పేర్చి నా తరపున బలి పశువును పేర్చి చుట్టూ కందకము ఏర్పాటు చేసి ఆ బలి పశువు పైన, కట్టెల పైన, పీఠం పైన, చుట్టూ కందకంలో కూడా నీటిని పోయించాడు. ఎలియా ప్రవక్త ఆ విధంగా నీటిని పోయించిన తర్వాత యావే ప్రభుకు ప్రార్థన చేయటం ఆరంభించాడు. ప్రార్థన కొద్ది నిమిషాల పాటే చేశాడు. దాని ఫలితంగా ఆకాశం నుంచి అగ్ని అకస్మాత్తుగా ఆ పీఠంపై దిగివచ్చి ఆ బలి పశువును, కట్టెలను, నీటిని మొత్తాన్ని కూడా దహించి వేసింది. అప్పుడు ప్రజలంతా కూడా దాన్ని చూసి విస్తుపోయి ఇలా పలికారు, బాలుదేవుడే నిజమైన దేవుడు, బాలుదేవుడే నిజమైన దేవుడని. ఎలియా ప్రవక్తే కాక అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బాహాటంగా చాటారు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ కార్మెల్ కొండపైన ఇలాంటి అద్భుతం ఆనాడు జరిగింది. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వేళ, ప్రార్థనను మరచిన వేళ, దేవుని వాక్కును ఆలకించకుండా మనం ఇష్టానుసారం జీవించినటువంటి సందర్భం, అప్పుడు అదే మనకు చీకటి, అదే మనకు రాత్రి. ఆ చీకటిలో సైతాను ఇలాంటి కలుపు గింజల్ని చల్లుతూ ఉంది. దానివల్ల కుటుంబాల్లో అనర్థాలు, అశాంతి, కుటుంబాలు నాశనమైపోతూ ఉన్నాయి. జీవితంలో శాంతి సమాధానాలు లోపిస్తున్నాయి. దౌర్జన్యాలు, పగలు ఎన్నో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సైతాను రాత్రి వేళ చీకటిలో అధ్వానంగా నిర్లక్ష్య భావంతో మనం జీవిస్తున్నప్పుడు చల్లేటువంటి కలుపు గింజలు. కనుక సహోదరులారా, ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తల్లి సహకారాన్ని దించినప్పుడు ఆ సైతాను శోధనను మనం తొలగించుకోవడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. అలానే బైబిల్ తెరవండి, దేవుని వాక్కును ఆలకించండి. దేవుని వాక్కును ఒక బీజం వలె మీ హృదయంలో స్వీకరించినప్పుడు అదే కుటుంబంలో చక్కని పంటగా రూపొందుతుంది. దేవాలయానికి వచ్చినప్పుడు బైబిల్ తీసుకుని రావాలి, బైబిల్ తెరవాలి, బైబిల్ వాక్యాల్ని చూస్తూ ఉండాలి, ఇంటి వద్ద పఠిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అదే మరియ తల్లి మనకిచ్చేటువంటి పోషణ. ఆ పోషణ ద్వారా మన జీవితం, విశ్వాసం పటిష్టమవుతుందని మనం తెలుసుకోవాలి. అటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రభువుని, మరి ముఖ్యంగా ఈ దినం కార్మెల్ మాతను మనం ప్రార్థించి ఆమె దీవెనలు ఆ కొండపై నుంచి ఒక ప్రవాహం వలె మన గ్రామంలో, మన కుటుంబాల్లో, మన జీవితంలోకి రావాలని ప్రత్యేకంగా వేడుకుందాం.
స్వంతము నా హృదయమే నీకర్పితం ఈ జీవితం నీ స్వంతము నా హృదయమే నీకర్పితం ఏనాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం ఏనాటి బంధమీ స్నేహం నిలవాలి జీవితాంతం నీ మహిమ కోసమే ఈ కానుక చిరు కానుక నీ మహిమ కోసమే ఈ కానుక చిరు కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సదసత్యగలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనం కొరకును మీ మన ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాడు మా విన్నపలను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి కని మరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేమడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థన వ్యర్థము కాక మా కోరికలు తీరుడుగాక. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడు నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము కార్మిల మాత పండుగను మహోత్సవమును జరుపుకొనుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మయపరుస్తున్నాము. ఆ మాత పవిత్రాత్మవర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వాన్ని పొగడుతున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, శక్తిమంతులు వణకుతున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరుసులైన భక్తి జ్వాలకును ఏకీభవించి ఉప్పొంగుతూ నీ స్తుతులను పాడుతున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకము చేసి నేను దీనభావంతో సించినట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా.
నామమున వేంచేయువారు ధన్యులు ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పితా నీయు నిక్కమగా పవిత్రుడు నీ సృష్టి అంతయు నిన్ను సించుటాయుక్తము ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వర్ణం సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదము నుండి సూర్యాస్తం వరకు నీ నామునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా ఈ కారుకు నీ సముఖమును తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరచ బ్రతిమాలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరక్తములగురుగాక అతని ఆజ్ఞ ప్రకారమై కృతజ్ఞతాశ నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిస్తూ ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీ సిలువ మరణముతో జీవంబునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. నీ సిలువ మరణముతో జీవంబునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. ఆ విధముగానే పాత్రమునందుకొని భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిస్తూ ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీ సిలువ రక్తముతో జీవంబునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. నీ సిలువ రక్తముతో జీవంబునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయతమకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేయించి నిదురుచూ సమయము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసు యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుతున్నాము. తన మరణము ద్వారా మమ్మనితో సఖ్యపరిచిన నీ కుమారుడి బలిని స్వీకరింపము. మేమతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుము. వారే మమ్మ మీకు నిత్య కానుకగా రూపొందించుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన కార్మెల మాత అయిన మరియమాతతోనూ వారి భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ
ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వహిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, మా విశ్రాంతి బాలి పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమ కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక. మీ రాజ్యము వచ్చును కాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. మమ్ము రక్షించండి. మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపులను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఇలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని
నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శిశువ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రూపం కరుణా తేజం సద్గుణ నిలయం పోషణ మూలం ప్రేమకు రూపం కరుణా తేజం సద్గుణ నిలయం పోషణ మూలం. ప్రేమకు రూపం కరుణా తేజం సద్గుణ నిలయం పోషణ మూలం. నమ్మిన వారికి కొండంత బలము, నమ్మిన వారికి కొండంత బలము. శాశ్వత రక్షణ పరమౌషధం, శాశ్వత రక్షణ పరమౌషధం. ఇది ప్రభు యేసుని విందు, పరమ ప్రభుని విందు. ఇది ప్రభు యేసుని విందు, పరమ ప్రభుని విందు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు చెల్లించవలసిన వ్యక్తులు ఉన్నారు. వారిలో ప్రతి సంవత్సరము గత 8 సంవత్సరాల నుండి కూడా 14వ తేదీన అన్నదానం చేస్తూ ఉన్నటువంటి దేశపోగుల తిన్నమ్మ, లింగన్న బనగానపల్లి వారికి కాపురస్తులు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఈ విచారణ గురువుగా వచ్చి 1 నెల రోజులు కూడా కాలేదు.
వెంటనే ఈ పండగ వచ్చింది. అయినా నాకు అంత కష్టము అనిపించలేదు. ఎందుకు అంటే నాకు ముందు ఇక్కడ విచారణ గురువుగా పనిచేసి ప్రస్తుతం మార్నింగ్ స్టార్ కాలేజీకి కరెస్పాండెంట్గా ఉన్నటువంటి ఫాదర్ బెల్లంకొండ జయరాజు గారు అన్నిటినీ చక్కగా అమర్చి కేవలం కూర్చొని మానిటర్ చేసుకుంటే చాలు అన్నట్లు చేసిపోయి ఉన్నారు. మరి కర్నూలు, నంద్యాల ప్రాంతంలో నుండి ఎంతోమంది యాత్రికులు వచ్చి ఉన్నారు. మరి వర్షము పడుతూ ఉన్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మెల్ భవనము, మిగిలినటువంటి వసతులు ఇవన్నీ కూడా చేశారు అంటే మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ బెల్లంకొండ జయరాజు గారు. వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ గౌరవ సూచనగా శాలువాని కప్పుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాతీయ స్థాయిలో చేసినటువంటి సేవలకు కాదు, జాతీయ స్థాయిలో నేషనల్ బైబుల్ కమిషన్ డైరెక్టర్గా అందించిన సేవకులకు కాదు, ప్రాంతీయ స్థాయిలో రీజనల్ బైబుల్ కమిషన్ చైర్మన్గా లేదు, మరి ప్రాంతీయ పీఠాధిపతుల సమాఖ్యకు అధ్యక్షుడిగా చేసిన సేవకులకు కాదు, లేదు బైబిల్ గ్రంథాన్ని అందరికీ అందించటంలో, స్కాలర్గా తర్జుమా చేయటంలో కానీ తక్కువ ఖర్చులో అందరికీ అందించడానికి కృషి చేసిన సేవకులకు కాదు, 33 సంవత్సరాలు మన మేత్రాసనానికి పీఠాధిపతులుగా సేవలు అందించి ఈ మేత్రాసనాన్ని ముందుకు చెందించి మరి మన గ్రామానికి కూడా అనేక మేలులు చేసిన సేవకులకు కాదు, నాకు వ్యక్తిగతంగా చేసినటువంటి మేలుకి ఈ సందర్భంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించాలనుకుంటున్నాను. వారు ఎవరో ఇప్పటికీ మీకు అర్థమవుతూ ఉంది. మనకి దివ్య పూజాబలిని సమర్పించి చక్కని వాక్కును అందించినటువంటి మన విశ్రాంత పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు 84లో మేత్రాలు అయినప్పుడు నేను మొదటి సంవత్సరం ఫిలాసఫీని చదువుతూ ఉన్నాను. నా గురు విద్యార్థి జీవితం కానీ 25 సంవత్సరాల నా గురు జీవితము వారితో ముడిపడి ఉంది. గురు విద్యార్థిగా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రోత్సాహము, గురువు అయిన తర్వాత కూడా నన్ను రోము నగరానికి ఈ బైబిలు సంబంధంగా చదవటానికి పంపించడం కానీ, ప్రాంతీయ గురు విద్యాలయంలో గురువులకి అధ్యాపకుడిగా పనిచేయటానికి కానీ, లేదు ప్రాంతీయ బైబిల్ కమిషన్కి సెక్రటరీగా బైబిల్ రివిజన్కి నా యొక్క వంతు సహకారం అందించడంలో కానీ నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి సహాయం చేసినందుకు ఈ ప్రస్తుతము ఈ విచారణ గురువుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ నా కృతజ్ఞతను ఈ శాలువా ద్వారా, దండ ద్వారా వ్యక్తము చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సుదూరం నుండి వచ్చినటువంటి నంద్యాల కానీ కర్నూలు ప్రాంతంలో నుండి ఎక్కడెక్కడో వచ్చినటువంటి వారు వర్షం పడుతూ ఉన్న అసౌకర్యాలకి, ఇబ్బందులకి, ఇక్కచ్చలకి ఓర్చుకొని ఈ తల్లి మహోత్సవాన్ని ఘనముగా జరగటానికి సహకరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఈ పండుగ సందర్భంగా మరొక మారు మీ మధ్యకు విచ్చేసి ఈ పూజా బలిని అర్పించి మీకు దివ్య సందేశాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించినందుకు విచారణ గురువు ఫాదర్ పెంటారెడ్డి రాజా గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారు అందించినటువంటి సన్మానానికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే 32 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను.
గతంలో ఇంతమంది భక్తులు ఇచ్చేవారు కాదు. అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి క్రమేణా భక్తులు ఎంతో విపరీతంగా పెరిగిపోయారు. విస్తారమైనటువంటి ఇసుక ఇస్తరాలన్నటువంటి జనం మనం చూస్తూ ఉన్నాం. మన జయరాజు గారు మాజీ విచారణ గురువులు అనేక సౌకర్యాలు అభివృద్ధి పథకాలతో ఈ విచారణ తీర్చిదిద్దాను కనుక మీ అందరి తరపున వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వందనాలు తెలియజేసుకుంటూ ప్రభు అందరినీ కూడా కార్మిల మాత నూతన విచారణ గురువులను మాజీ విచారణ గురువులను తదితర గురువులను మఠవాసులను మేమందరినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని పండుగ శుభాకాంక్షలను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను స్మరించుకుని ఈ రోజున మేము నీ అనుగ్రహంతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సృజించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మా మరియ తల్లి, పరలోక జననీ మా మరియ తల్లి, నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మ, నీ కరు ప్రేమతో దీవించి కాపాడమ్మ. పరలోక జననీ మా మరియ తల్లి,